హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సో మరింత లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్సెంచర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మే టు ఆగస్ట్ 2025 అయితే జరగబోతుంది. సో ఈ ఇంటర్న్షిప్కి ఎవరు అప్లై చేయాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలి, అండ్ ఈ ఇంటర్న్షిప్ వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అని కంప్లీట్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెంచర్ అనేది ఒక బిగ్ ఎంఎన్సి. సో యాక్సెంచర్ అనేది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ కదా, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇటువంటి ఒక మంచి ఎంఎన్సిలో మీరు ఒక ఇంటర్న్షిప్ చేస్తే సో ఈ సమ్మర్లో మీరు అంటే టైం వేస్ట్ చేయకుండా ఈ ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేస్తే సో మీ కెరియర్ని బూస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. అండ్ దానివల్ల అండ్ ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే యాక్సెంచర్ ఈ ఇంటర్న్షిప్ వల్ల మీరు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే గెయిన్ చేసుకుంటారనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి స్టైఫండ్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్లస్ ఫుల్ టైం జాబ్ ఛాన్సెస్ పొందే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడానికి ఇది మంచి ఇంటర్న్షిప్ అనమాట. అండ్ నెక్స్ట్ గ్లోబల్ టెక్ ఎక్స్పోజర్. సో మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వర్క్ చేయడం వల్ల మీకు ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతుందో మీరే ఊహించుకోండి. సో ఇది ఎవరెవరైతే అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ బీటెక్ చదువుతూ ఉండి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఒకవేళ ఇది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే ఈ ఇంటర్న్షిప్ని ట్రై చేయండి. అండ్ సో ఇది థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఇది సూపర్ ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దీనికి మీకు నో పీరియర్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ అండ్ టాప్ మెంటర్స్ దగ్గర నుంచి ట్రైనింగ్ పొందే అవకాశం, గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ద్వారా ఫ్యూచర్ ఫుల్ టైమ్ జాబ్ ఛాన్సెస్ పెంచుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్కి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే బేసిక్ కోడింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో అండ్ మీరు టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ స్టెప్స్ ఏంటి, సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఇంటర్న్షిప్కి, సో ఈ ఇంటర్న్షిప్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇదంతా వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను అనమాట. ఈ ఇంటర్న్షిప్ మీరు సెక్యూర్ చేసుకోవడానికి ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వరకు ఈ వీడియో మిస్ అవ్వకండి. సో ఇది ఈ ఇంటర్న్షిప్ మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. దీని గురించి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మీకు అప్లై బటన్ కనిపిస్తుంది కదా, అప్లై నౌ అనేది దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, ఆర్ మీరు సైన్ ఇన్ అవ్వమని వస్తుంది అనమాట. అక్కడ మీ బేసిక్ క్రెడెన్షియల్స్ లైక్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. అది మెయిల్కి ఒక లింక్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టార్ట్ యువర్ అప్లికేషన్స్. సో ఇక్కడ అప్లై మాన్యువల్లీ క్లిక్ చేయండి. అప్లై మాన్యువల్లీ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, నెక్స్ట్ వెరిఫై యువర్ పాస్వర్డ్. సో ఈ విధంగా మీరు క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు యాక్సెంచర్లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫో అయితే అడుగుతుంది అనమాట. లైక్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ కంట్రీ యొక్క పోస్టల్ కోడ్ ఏంటి, కంట్రీ కోడ్, అండ్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది మొత్తం ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు మీ బేసిక్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ పేజ్లోకి వస్తే వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, రెజ్యూమే. సో ఇక్కడ మీరు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లైక్ మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఆర్ వేరే కంపెనీలో వర్క్ చేసి ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏఎంఎల్ ఇంటర్న్, IBM.
సో ఇక్కడ మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు వర్క్ చేశారని. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు ఆర్ లేదు, ఇది అంత మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే మీరు ఈ సర్టిఫికేషన్స్, లాంగ్వేజెస్ అండ్ మీ ఎడ్యుకేషన్ అనేది ఆల్రెడీ మీ రెజ్యూమేలో యాడ్ చేస్తారు కాబట్టి ఇది మీరు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా మ్యాండేటరీ కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ రెజ్యూమ్లో ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమేని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇంకా మీరు రెజ్యూమే రెడీ చేసుకోకపోతే మన ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ వీడియో రెజ్యూమే ఎలా రెడీ చేసుకోవాలి వితిన్ 5 minutes. సో అది మీరు ఏ జాబ్కి అప్లై చేసినా అంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో అటువంటి రెజ్యూమేని మీరు కూడా రెడీ చేసుకోవాలంటే ఆ వీడియో కంపల్సరీగా చూడండి. సో వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. అండ్ ఇక్కడ మీరు రెజ్యూమేని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ యాడ్ అయింది కదా. అండ్ నెక్స్ట్ దీన్ని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు యాక్సెంచర్లో ప్రీవియస్గా వర్క్ చేశారా, లేకపోతే మీరు 18 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ, ఇలా బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఒకసారి చదివి పెట్టండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ వన్ ఎస్ నో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ టు ప్రొవైడ్ యూ విత్ ద మోస్ట్ ఎఫెక్టివ్ రిక్రూటింగ్ ప్రాసెస్ ఇది ఉంది కదా మ్యాటర్. అక్కడ ఐ అండర్స్టాండ్, ఐఎమ్ రెడీ టు కంటిన్యూ విత్ మై అప్లికేషన్ ఇన్వాల్వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నెక్స్ట్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ రెడీ టు కంటిన్యూ వితౌట్ మై అప్లికేషన్ ఇన్వాల్వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీకు ఏది కావాలంటే, లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే మీ రెజ్యూమే ATSకి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడే చూసారు కదా, నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఇదైతే చూస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ అండర్స్టాండ్, ఐఎమ్ రెడీ టు కంటిన్యూ విత్ మై అప్లికేషన్ ఇన్వాల్వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో వెళ్ళి ప్లీజ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి మన ఛానల్లో ఉన్న రెజ్యూమ్ వీడియో చూసి ఎలా ఉందో, అంటే మీకు రెజ్యూమ్ రెడీ చేసుకున్న తర్వాత మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ రెజ్యూమేని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ అందరూ రెజ్యూమే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ లాస్ట్ రివ్యూ అనమాట. అంటే మీరు అప్లికేషన్ మొత్తం పెట్టారు కదా, అది మొత్తం మీ డీటెయిల్స్తో ఉంటుంది, ఒక పేజ్ వస్తుంది. సో అదంతా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. సో ఈ విధంగా మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టే. సో దీని తర్వాత నేను ఏం చెప్తానంటే, సో ఎవరైతే యాక్సెంచర్కి అంటే నెక్స్ట్ ప్రాసెస్కి అది మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుద్దో వాళ్ళకి, సో యాక్సెంచర్ అనేది ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇలా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో మీరు దీనికి క్వాలిఫై అయితే సో ఈ టెస్ట్ రాస్తారు కదా, ఈ టెస్ట్ రాసిన ఒక 5 minutesకి మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో వెంటనే కోడింగ్ రౌండ్ ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత HR ఉంటుంది అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ యూట్యూబ్లో వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి యాక్సెంచర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇదంతా. సో కమింగ్ వీడియోస్లో నేను కూడా చేస్తాను. సో వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో మీరు రెజ్యూమ్ రెడీ చేసుకోకపోయినా ఆర్ మీ రెజ్యూమ్ సర్టిఫికేషన్స్ కావాలన్నా మన ఛానల్లో చాలా వస్తాయి ఇంకా వీడియోస్ కూడా. సో ఎవరికైతే, అండ్ నెక్స్ట్ వీడియో నేను ఏం పెట్టబోతున్నానంటే, సో యుడెమీ అనేది చాలా వాల్యూడ్ సర్టిఫికేట్స్ అనేది చాలా వాల్యూ కదా యుడెమీ సర్టిఫికేషన్ అనేది. సో అంత కాస్టెడ్ సర్టిఫికేట్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాను అనమాట. సో ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీకు ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఆ ఛాన్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది గైస్. సో థ్యాంక్ యూ సో మచ్.